తండ్రికి తగ్గ కూతురని పెంచుకుంది శృతి హాసన్. ప్రతి విషయంలోనూ తండ్రికి ఏమాత్రం తగ్గలేదంటోంది. సకల కళా వల్లభుడిగా అయితే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్, ఇప్పుడు కూతురు శృతి హాసన్ కూడా అంతే. పాటలు పాడుతుంది, డాన్స్ చేస్తుంది, అంతే చక్కగా యాక్టింగు చేస్తుంది. ఇక పర్సనల్ లైఫ్‌లో ఆమె చేసేటువంటి సందడి కూడా శృతి హాసన్, కమల్ హాసన్ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా ప్రతి సినిమాకి సంబంధించి హీరోయిన్‌గా ఆమె కనపడుతోంది. అయితే ప్రతి ఒక్క సినిమాలో ఆమె టాప్ స్టార్‌గా అయితే హిట్ల మీద హిట్లు కొడుతుందన్న సంగతి తెలిసిందే. అటు బాలకృష్ణతో నటిస్తుంది. కట్ చేస్తే ఇటు ప్రభాస్‌తోనూ కనిపిస్తుంది. అటు ముందు మన చిరంజీవి గారితోనూ నటించింది. ఇలా వరుసగా ఒక జానర్ అంటూ లేక ఆమె అద్భుతమైనటువంటి సక్సెస్ ట్రాక్‌లో టాలీవుడ్‌లో బిజియెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే అలసిపోతేనే మంచి అనుభవం అంటూ శృతి హాసన్ తాజాగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి తండ్రిని ఇంకా మించిపోయింది. సో, ఇండియన్ సినిమాలో బోల్డ్ యాక్టర్స్ అంటా చాలామంది ఉంటారు. అందులో కొంతమంది మన తెలుగొచ్చినోళ్ళుంటారు. అందులో శృతి హాసన్ ఒకరు. సో, అన్ని రంగాల్లో ఆమె తనదైన స్టైల్‌లో దూసుకుపోతుంది. ఎప్పుడైనా అలసిపోయిన భావం కలగనప్పుడు, ఆ రోజు ఎదురైన అనుభవం సరైంది కాదనుకుంటా అంటూ ఆసక్తికరమైన కామెంట్ చేసింది శృతి. సో, మొత్తానికి ఒక హీరోయిన్‌గా చాలా టాప్ పొజిషన్‌లో ఉంది. ఈ 2 ప్రయాణాల్లో మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏది అని అడిగితే, ఇంట్లో ఉన్నట్టుగా ఆఫీస్‌లో ఉండలేం. అక్కడున్నట్టు ఇక్కడ ఉండలేం. ఇదే సినిమాల విషయంలో కూడా వర్తిస్తుంది. తాను ప్రధాన పాత్రలు నటిస్తున్నప్పుడు ఆ సినిమా సెట్‌లో ఉండే అనుభవం అలా ఉంటుంది. అలాగే ఇతర క్యారెక్టర్స్‌లో మరి నటించేటప్పుడు ఇంకొకలాగా ఉంటుంది. అయితే ఈ రెండిట్లోనూ తన కష్టం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. నటిగా తన క్యారెక్టర్‌కి న్యాయం చేయడానికి 100% కష్టపడతానని చెప్తోంది శృతి. అలా కష్టపడి పనిచేయడం అంటేనే తనకి ఇష్టం అని చెప్తోంది. కష్టపడి పనిచేసి మానసికంగా, శారీరకంగా అలసిపోయి ఇంటికెళ్ళడం కంటే ఆ మంచి అనుభవం ఇంకోటుండదని చెప్తుంది శృతి. రోజు చివర్లో అలా అలసిపోయిన ఫీలింగ్ రాలేదంటే, ఆ రోజు తన జీవితంలో చెత్త ఫీలింగే అంటోంది. ఇక శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో 'అలవిశేష్'తో 'డెకాయిడ్' అనే సినిమాలో చేస్తోంది. అలాగే 'చెన్నై స్టోరీ' అనే మల్టీ లాంగ్వేజ్ సినిమాలో చేస్తోంది. 'సలార్' శౌర్యాంగ పర్వం ఎలాగూ సెకండ్ పార్ట్ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి చేతి నిండా సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది మన శృతి హాసన్. కాబట్టి అలసిపోవడంలో తక్కువేం లేదులే.